జాగ్రత్త. ఏమైంది? మట్టి పర్వాలేదు, మేము కూడా రైతులే. నాన్నగారు ఇల్లు హోమ్ టూర్ చూపిస్తానండి. ఇదిగో చిన్న బుల్లిగా ఉంది పొయ్యి. ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. పాప అల్ల ఇంటికి ఎవరు ఉంటారు? ఒకరే ఉంటారా? మీదేవరమ్మా? ఈవురా? ఈవిడకైతే అడిగి చూస్తాను. అమ్మా, ఈ ఇంటికి ఎవరు ఉంటారు? మీరా? ఈ అమ్మాయినా? మీలమ్మా? మీలా? నాన్నగారు మీ ఇల్లా? వంట బయట చేసుకుంటున్నారా? చిన్న ఇల్లు. వాటర్ ఎక్కడిది? ఊట ఉందా? సానాల తరపున. సరే అయితే నాన్న, అక్కడ వెళ్ళేసి వస్తాను. సో తాతగారు అయితే పొలాలు గట్టు దగ్గర ఒంటరిగా ఉంటారంటండి. ఒక విలేజ్కి అయితే వెళ్ళి కనుక్కొని వెళ్తున్నాము. ఒంటరిగా ఉంటాడు. పొలాల గట్టు దగ్గర చిన్న పాకలో ఉండిపోతున్నారట. సో తాతకైతే కలిసేసి వద్దాం రండి. ఎలా ఉన్నారు? ఓహో, కర్రలు బాగానే వేస్తున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నారు నాన్న? చుట్టాలు వచ్చాము. ఒకరే ఉండిపోతున్నారా? ఇల్లు లేదా? లేదు. ఓకే ఓకే. మొత్తానికి వాటర్ అయితే ఇక్కడ దగ్గర ఉంది. దగ్గరే, మరి ఇది కాడ తెచ్చుకుంటున్నాము. ఇంకేం దగ్గర తెచ్చుకుంటున్నారా? కారు పోవట్లేదా ఇల్లు? కారిపోతుంది మరి. అలాగే ఆ టార్పాని కాలం కొరికేస్తే మరి అలాగే రేసాను. ఓ అది లేదు. ఇయార్కి వెళ్ళాను అక్కడ. అది రేషన్ ఇవ్వట్లేదా? ఇవ్వకపోతే ఎలాగా మరి? ఏంటి మరి వండుకుంటున్నారు? కొని పిలిచిలేదా అలా తెచ్చుకుంటున్నాను. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇస్తున్నారా? నీరు ఇస్తాను. నానా మీ ఆవిడ లేదులే మరి. లేదా? లేదు. కొడుకులు ఉన్నారా? కొడుకులు మరి లేదు. కొడుకులు లేదు. వారు లేదమ్మా. ఏం వండుకున్నారు నాన్న ఉదయం? మరి ఆ బాల్ వండుకుంటే మరి అన్నము మరి కూర. ఏం కూర వండుకురు? పులుసు, చింతపండు పులుసు. చింతపండు పులుసు. పక్కేలాలు అదిగో. తూటాంగి నుంచి ఇక్కడ ఒకరే వచ్చి ఉంటున్నావు నాన్న. సో నేనైతే నాన్నగారు ఇల్లు హోమ్ టూర్ చూపిస్తానండి. సో ఏటేటు పెట్టి ఉన్నారు అన్నది. నాన్నగారు అయితే ఒంటరిగా ఉంటారండి. సో చూడండి, ఇదిగో చిన్న బుల్లిగా ఉంది పొయ్యి. ఇక్కడ ఏంటుంది? సో నాన్నగారు చేసిన పంట అయితే నేను చూపిస్తాను. పొలాలలో ధాన్యం పండించి ఉన్నారండి. సో నాన్నగారు అయితే ఇక్కడే గిన్నెలు తోముతారు అనుకుంటా. ఇదిగోండి, ఇదిగో ఇక్కడైతే గిన్నెలు తోముతారు. ఇది ఒక పాత్ర. ఇదిగో ఇక్కడే వాటర్ ఉన్నాయి. సో పచ్చటి పొలాలు ఉన్నాయి. సో నాన్నగారు అక్కడ ఉంటున్నారు కదా. సో చాలా అంటే చాలా బాగుంది అండి. కాకపోతే ఉండడం అయితే మధ్యాహ్నం పూట అయితే హ్యాపీగా ఉండవచ్చు, కానీ రాత్రిపూట భయము. ఎందుకంటే పాములు వచ్చేస్తున్నాయంట. పచ్చటి పొలాలు మధ్యలో ఒక చిన్న పాకలో నాన్నగారు ఉండిపోతున్నారు. సో నిజంగా నాన్నగారికి అయితే మెచ్చుకోవాలి. అలా ఉండిపోతున్నారు కరెంట్ లేకుండా. నిజంగా గ్రేటు. చిన్న పాకలో మంట పెట్టుకొని ఉండిపోవడమే, వంట చేసుకొని తిని పడుకోవడమే. నాన్నగారు అయితే ఒక్కరేనండి, ఒంటరిగా ఉంటున్నారు.
సో నిజానికి చాలా మంచి ప్లేసే, కాకపోతే చెప్పాను కదా భయంకరమైన ప్లేస్ బాగుంది కానీ రాత్రిపూట పడుకోవడమే భయం. 4 కర్ర ముక్కలు లోపల వేసి ఈ పైన గడ్డి వేసి టార్బాన్ అయితే ఇలా వేసారు. ఇల్లు వెనకాల ఇలా ఉంది చూసారు కదా. ఇగో గుమ్మడికాయ బాగుంది. గుమ్మడికాయలు పెంచుకుంటున్నాడు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. ఇక్కడ నుంచే పాము వచ్చిందంట. పాము వచ్చి తలకి అయితే ఎక్కేసిందంట. ఇక్కడైతే చూడండి ఏమంటారు, ఇది జట్ట పిక్కలు. ఇగో నాన్నగారు హోమ్ టూర్ అయితే చూపించేసాను కదండి, చూసారు కదా. ఒంటరిగా ఉండడము, ఇక్కడే వంట చేసుకొని తినడము, ఇదే ప్రపంచం, ఇదే ఇల్లు నాన్నగారికి అయితే. సో నిజానికి గ్రేటు. మనము ఎన్ని ఉన్నా మేడలు మిద్దలు ఉన్నా అడ్జస్ట్ అవ్వలేము. నిజానికి గ్రేట్, సూపర్ నాన్న. కానీ చాలా జాగ్రత్త సరేనా. అంటే పాములు వస్తున్నాయి అంటున్నారు కదా. అక్కడ నీరుడు మరలా ఇలాగే కలిసి కుక్కడింతే నా బుర్ర మీద పడ్డా. అలాగే నీ బుర్ర మీద పడ్డదా? కానీ మరేం చేయడం లేదు దానికి అలాగే. అయ్యయ్యో జాగ్రత్త నాన్న. హైదరాబాద్ నుంచి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా సంతోష్ కుమార్ గారు, సరోజ్ గారు అయితే ఇవి పంపించారు నాన్నగారు. వండుకోండి. ఇదిగో మరి బేగి వండయ్యే తినేద్దాం. మరి మీరు ఇచ్చిందని కాదన్నా మరి రైస్ లేదు మరి మీ ఇంటికి. ఇది వండేసేస్తే మనం తినే. గడ్డి వేసి పైన అయితే చిన్న టార్బాన్ వేసి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నారు నాన్నగారు. నాన్నగారు బిస్కెట్ తింటావా? బిస్కెట్ తిను నాన్న. మరి ఏమైనా కొనుక్కో. మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. జాగ్రత్త. ఏమైంది? మట్టి పర్వాలేదు, మేము కూడా రైతులేనా. హైదరాబాద్ నుంచి పంపినారు చల్లగండు బొమ్మరి. నిజంగా చాలా బాగుంది. ప్రశాంతమైన ప్లేస్ లో ఉన్నారు నాన్నగారు. అయితే అలవాటు అయిపోయారు కదా. అవును. కానీ వంట చేసుకొని కూడా చీమలో దూరింది తినవద్దు నాన్న, హెల్త్ పాడైపోతుంది. సరేనా? తడిగా ఉంటుంది కదా, అందుకని వచ్చేస్తున్నాయి కదా నాన్న. మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. సో నాన్నగారికి అయితే కష్ట సుఖాలు తెలుసుకొని మాట్లాడి వెళ్తున్నానండి. సో మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి, ఓకేనా. సో నిజంగా నాన్నగారు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో నాన్నగారు సిగ్గు కూడా పడుతున్నారు. బాయ్ నాన్న. అది చూసారా, బాయ్ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏమి లేకపోయినా ఎలా సంతోషంగా బ్రతకాలో చూసి నేర్చుకోవచ్చు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.